సామాన్యుడు చిల్లర దొరక్క పాటలు పడుతుంటే ఆ చిల్లర కష్టాలే ఓ ఇంటి దొంగను పట్టించాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, బెంగళూరులోని ఓ ఏటీఎంలో డబ్బులు నింపేందుకు హుస్సేన్ అనే వ్యాన్ డ్రైవర్ బయలుదేరాడు. అంతే, మార్గ మధ్యంలో అతని బుద్ధి కూడా పక్కదోవ పట్టింది. వ్యాన్ను ఎవరు చూడని చోటికి తరలించాడు. వ్యాన్ కనిపించకుండా చేశాడు. ఆ వ్యాన్లో ఉన్న క్యాష్ బాక్స్తో బెల్లందూరుకు బయలుదేరాడు. అయితే అతను అక్కడికి వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కాడు. ఆటో బెల్లందూరు సమీపంలోకి చేరేలోపు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ క్యాష్ బాక్స్తో ఎక్కడ దొరికిపోతానో అని భయపడిన హుస్సేన్ ఆటో దిగి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆటో డ్రైవర్ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంటని ప్రశ్నించాడు. 50 రూపాయలు ఇచ్చి కదలాలని తేల్చి చెప్పాడు. అయితే ఆ సమయంలో హుస్సేన్ దగ్గర 2000 నోటు మాత్రమే ఉంది. ఆ నోటు ఇస్తే చిల్లర లేదని ఆటో డ్రైవర్ తీసుకోలేదు. చిల్లర మార్చడానికి ఆ చుట్టుపక్కల ఏ దుకాణాలు లేవు. తన 50 రూపాయల ఆటో ఛార్జ్ ఇస్తే కానీ కదలనిచ్చే ప్రసక్తే లేదని ఆ ఆటో డ్రైవర్ మంకుపట్టు పట్టాడు. అప్పటిదాకా ఆ బాక్స్ తన దగ్గరే ఉంటుందని క్యాష్తో ఉన్న బాక్స్ లాక్కున్నాడు. కానీ అది క్యాష్ బాక్స్ అన్న సంగతి ఆటో డ్రైవర్కు తెలియదు. చివరికి చేసేదేమీ లేక హుస్సేన్ మళ్ళీ వస్తానని వెళ్ళాడు. అరగంట గడిచింది, అయినా హుస్సేన్ రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆటో డ్రైవర్ ఆ ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఆ బాక్స్ ట్రాఫిక్ పోలీస్కి ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ట్రాఫిక్ పోలీస్ తీసుకోలేదు. ఆ పక్కన పడేయమని చెప్పాడు. దీంతో సమీపంలో ఉన్న శ్మశానం కాంపౌండ్లో ఆ బాక్సును పడేసి ఆ ఆటో డ్రైవర్ వెళ్ళిపోయాడు. తెల్లవారిన తర్వాత అటుగా వెళ్లిన కొందరు వ్యక్తులు దాన్ని చూశారు. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగానే అందులో కొత్త నోట్ల కట్టలు ఉన్నాయి. దీంతో అక్కడున్న వారంతా కంగు తిన్నారు. విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 2000 రూపాయలు తెచ్చిన చిల్లర కష్టం అతని బాగోతాన్ని బయటపెట్టింది. వ్యాన్ నెంబర్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. Like and subscribe Eagle Media Works.